బంగారాన్ని వివరించే పురావస్తు ఆధారాల్లో మరొక ఇంపార్టెంట్ ఏమిటయ్యా అంటే నాణెములు. మరి గుప్తుల కాలం నాటి నాణెములు ముఖ్యంగా ఏ లోహాలతో తయారు చేయబడ్డాయి అంటే బంగారం, అలాగే మనకు వెండి, అలాగే ముఖ్యంగా రాగి. బంగారం, వెండి, రాగి. మరి బంగారంతో తయారు చేయబడ్డ నాణాలు సువర్ణాలు లేదా దినార్ అనేటటువంటి పేరుతో, దినార్లు అనే పేరుతో ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. వెండి నాణాలు రూపిక అనే పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చాయి వెండి నాణాలు. మరి రాగి నాణాలు మనకిక్కడ కౌరీలు లేదా మసికా అనేటటువంటి పేరుతో ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. బంగారం, వెండి, రాగి నాణాలు గుప్తుల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. కాకపోతే ఎక్కువగా ఈ యొక్క రాగి, వెండి కంటే బంగారంతో తయారు చేయబడ్డ నాణాలే ఎక్కువగా వినిమయ మారక ద్రవ్యంగా ఆనాటి సమాజంలో ప్రాచుర్యంలో ఉంది. అంటే ఇక్కడ ఒక బంగారు నాణెం అంటే ఒక దినార్ ఈక్వల్ టు ఎన్ని రూపికలతో సమానం అంటే 15. అంటే గుప్తుల కాలంలో ఒక బంగారు నాణెం అంటే ఒక దినార్ 15 రూపికలు అంటే 15 వెండి నాణాలతో సమానమని అర్థం. ఇక మనకు ఈ విదేశీ చైనా రాయబారి అయిన పాయియాన్ తాను రచించిన పో క్వోకి ఈ గ్రంథంలో అంటే బౌద్ధ రాజ్యాల చరిత్ర, ఈ గ్రంథంలో మనకు ఈయన మెన్షన్ చేసింది ఏమిటంటే ముఖ్యంగా సముద్రపు గవ్వలు, విలువైన గవ్వలు ఏవైతే ఉన్నాయో గుప్తుల కాలంలో విలువైన సముద్రపు గవ్వలు కూడా వినిమయ మారక ద్రవ్యంగా ఇవి కూడా చలామణిలోవి ఉండేవి అనేటటువంటి, అంటే కరెన్సీగా విలువైన సముద్రపు గవ్వలు కూడా ఉండేవి, చలామణిలోకి వచ్చేవి అనేటటువంటి విషయాన్ని మనకు ఈ యొక్క పాయియాన్ రెండవ చంద్రగుప్తుడి యొక్క సామ్రాజ్యాన్ని సందర్శించిన పాయియాన్ మనకు క్లియర్గా ఈ విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా ఈ యొక్క గుప్తుల్లో మనకు ముఖ్యంగా రాజులు ఎవరైతే ఉన్నారో మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, అలాగే మనకు ముఖ్యంగా ఈ యొక్క మొదటి కుమారగుప్తుడు. మరి వీళ్ళు ముఖ్యంగా ఈ నాణెముల మీద వీరు ఏ ప్రతిమలను ముద్రించారు అనేది చూస్తే నాణెముల మీద వీళ్ళు ఏ ప్రతిమలు ముద్రించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము మొదటి చంద్రగుప్తుడిని చూద్దాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొదటి చంద్రగుప్తుడు ఏం చేశాడు, తాను విడుదల చేసిన బంగారం నాణాలు ఏవైతే ఉంటాయో దాంట్లో తన యొక్క ప్రతిమతో పాటు తన యొక్క భార్య ప్రతిమలను కూడా ముద్రించాడు. తన యొక్క భార్య, తన యొక్క ప్రతిమ, తన భార్య, తన పేరు ఇద్దరిని కూడా ఈ యొక్క బంగారు నాణెములపై ముద్రించి చలామణిలోకి తీసుకురావడం జరిగింది. సో మరి ఇక్కడ అత్యంత క్లియర్గా మనకు పూర్తి స్థాయిలో మన మొదటి చంద్రగుప్తుడు తన యొక్క భార్య కుమారదేవి ఎవరైతే ఉన్నారో ఈ కుమారదేవి యొక్క ప్రతిమతో పాటు తన యొక్క ప్రతిమను, అలాగే వారి యొక్క పేర్లను, తన యొక్క కాలంలో తాను మొదటిసారిగా విడుదల చేసిన బంగారు నాణెములపై వీటిని ముద్రించి వాటిని చలామణిలోకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. మరి మొదటి చంద్రగుప్తుడి తర్వాత ఆయన యొక్క కుమారుల్లో రెండవ వాడు మరి సముద్రగుప్తుడి కాలంలో ఇదే బంగారు నాణాలపై ఆయన ఏ ప్రతిమలు ముద్రించాడు అంటే ఇక్కడ పులి బొమ్మలు, అలాగే పులితో చేస్తున్న యుద్ధం, పోరాటం, అలాగే
వీణ వాయిస్తున్న రాజు యొక్క ముఖ చిత్రం, విలుకాడు, అలాగే మనకు గండ్రగొడ్డలి. సో పులి బొమ్మ, పులితో చేస్తున్న ముష్టి యుద్ధం, వీణ వాయిస్తున్న రాజు యొక్క ముఖ చిత్రం, విలుకాడు, అలాగే ఇక్కడ గండ్రగొడ్డలి బొమ్మ, అలాగే మనకు అశ్వమేధ యాగ చిహ్నానికి సంబంధించినటువంటి ఆ ప్రతిమ, గండ్రగొడ్డలి, విల్లునెక్కు పెట్టిన విలుకాడు, ఒక రాజు కూర్చొని వీణ వాయిస్తున్న ఆ అద్భుతమైనటువంటి చిత్ర దృశ్యం, పులితో చేస్తున్న ముష్టి యుద్ధం, అలాగే పులి బొమ్మకు సంబంధించినటువంటి వాటితో పాటుగా ఇక్కడ అశ్వమేధ పరాక్రమ అనేటటువంటి పేరును కూడా ఈ యొక్క నాణ్యాలపై ముద్రించి ఈ యొక్క వాటిని చలామణిలోకి తీసుకువచ్చిన వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క సముద్రగుప్తుడు అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మొదటి చంద్రగుప్తుడు అలాగే తన యొక్క భార్య కుమారాదేవి ప్రతిమను, తన ప్రతిమలతో పాటు ఇద్దరి పేర్లను కూడా బంగారు నాణాలపై ముద్రించి వాటిని చలామణిలోకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. రైట్.